అందరికీ నమస్కారం అండి. మా స్పందన గోల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఈరోజు, రేపు, ఎల్లుండి, ఆ తరువాతి రోజు, ఆ మరుసటి దినం, ఈ 5 రోజుల్లో మీ జాతరంలో గ్రహానుకూలత ఎలా ఉందో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందాం. సరేనా? కుంభరాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆలస్యం చేయకుండా దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ మరియు హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు బంగారం అండి, తప్పకుండా చేస్తారు. ఏమండి, కుంభరాశి వారు, మీకు ఈ క్షణంలో మీ మనసులో ఏదో తెలియని బరువు ఉంటుంది. ఒక ప్రశ్న మిమ్మల్ని లోపలి నుండి నిరంతరం వేధిస్తూ ఉంటుంది. నా జీవితం ఇలానే కొనసాగుతుందా? నిజమైన మార్పు నాకు ఎప్పుడు వస్తుంది అని మీలో మీరే కుమిలిపోతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఈశ్వర సంకల్పం లేకుండా ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చేది కాదు. మీరు ఇప్పటి వరకు ఎంతో సహించారు. ఎవరికీ చెప్పుకోలేని ఒంటరితనం, నమ్మిన వారి నుండి ఎదురైన నిర్లక్ష్యం, ఎంత ప్రయత్నించినా ఫలితం రాని నిరాశాజనక పరిస్థితులు. బయటకు మీరు ఎంత గట్టిగా కనిపించినా లోపల మాత్రం నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. కుంభరాశి వారి జీవితంలో ఏది ముగియబోతుందో, ఏది కొత్తగా ప్రారంభమవుతుందో, ఎవరు మీతో నిలబడతారో, ఎవరు దూరం అవుతారో, ఏ కీలక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుందో, ఇవన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, అవమానాలను మౌనంగా భరించారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ కావడం కాదు, కేవలం మీ సమయం అనుకూలంగా లేకపోవడమే అని గుర్తుంచుకోండి. కానీ ఈ 5 రోజుల్లో పరిస్థితులన్నీ పూర్తిగా తలకిందులు కాబోతున్నాయి. మీ విధి ఎలా మారబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ తేదీల తర్వాత కుంభరాశి వారి జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి శని, బుధుడు మరియు శుక్రుడు కలిసి ఒకే బాటలో ప్రయాణిస్తూ మీ జీవితంలో అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి అరుదైన కలయిక ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఒక ఎత్తు అయితే, ఈ తేదీల తర్వాత మీకు లభించే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. మీరు ప్రాణానికి మించి నమ్మిన వ్యక్తులు మీ నుండి క్రమంగా దూరం అవడం మొదలవుతుంది. కొందరు ఎలాంటి కారణం లేకుండానే విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని నష్టంగా భావించకండి. ఇది మీ జీవితంలో చెడును తొలగించి మంచిని ఆహ్వానించే శుభారంభం. ఈ నిజం కొంత బాధ కలిగించినా భవిష్యత్తులో మిమ్మల్ని రక్షించే బలమైన కవచంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక సంబంధాన్ని కోల్పోవడం కంటే ఒక తప్పుడు భ్రమను కోల్పోవడమే ఈ దశలో జరిగే అసలైన గొప్ప లాభం. ఈ 5 రోజుల్లో తర్వాత మీ ఆలోచన విధానంలో గొప్ప పరిపక్వత వస్తుంది. గతంలో మిమ్మల్ని బాధపెట్టిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు అల్పంగా, అర్ధరహితంగా అనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారడం కాదు, ఆ దైవమే మీలో కలిగిస్తున్న అద్భుతమైన మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు సమాజంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే కుంభరాశి వారు తమ కర్మ ఫలితాలను ముగింపు దశకు చేరుకున్నారు. మంచి చేసిన వారికి అదృష్టం తలుపు తడుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఆ కర్మ ఫలితం త్వరలోనే అందుతుంది. వారు కర్మ అనుభవిస్తారు. వెంకటేశ్వర స్వామి వారితో కుంభరాశి వారికి పూర్వజన్మ నుండి ఒక విడదీయరాని దివ్య అనుబంధం ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాంతకమైన లేదా పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో అదృశ్య శక్తి మిమ్మల్ని నిరంతరం కాపాడుతూనే వచ్చింది. ఈ సంవత్సరంలో ఆ దైవశక్తి మీ వెనుక మరింత బలంగా నిలబడబోతుంది. మీరు దైవాన్ని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఆ పరమాత్మే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తిభావం విపరీతంగా పెరిగిపోతుంది. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా మనసులో దైవాన్ని తలుచుకోవడం, ఇంట్లో దీపం వెలిగించాలనిపించడం, భక్తి పాటలు లేదా మంత్రాలు వినాలనిపించడం వంటివి అనుభవానికి వస్తాయి.
ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న అత్యంత పవిత్రమైన మార్పు. స్వామివారి కృప మీపై సంపూర్ణంగా ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన లక్షణం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీ అంతరాత్మ మీకు ఇట్టే చెప్పేస్తుంది. మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నా సరిగ్గా ఆ సమయంలో దైవమే మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలడం, ఆగిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి రావడం వంటి అద్భుతాలు మీరు స్వయంగా చూస్తారు. మీకు రావాల్సిన న్యాయం మీరు అడగకపోయినా మీ ఇంటి గుమ్మం తట్టి వస్తుంది. ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నలుగురితో మాట్లాడటం తగ్గుతుంది. జనాల్లో తిరగాలనే ఆసక్తి కూడా తగ్గుతుంది. అయితే ఇది ఏమాత్రం డిప్రెషన్ కాదు. ఇది మీ ఆత్మ మీతో నేరుగా మాట్లాడే పవిత్రమైన సమయం. కుంభరాశి వారు సాధారణంగా అందరికీ ఎప్పుడూ తోడుగా ఉంటారు, కానీ తమకు తాము తోడుగా ఉండటం మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా అందరికీ దూరంగా తీసుకువెళ్తుంది. మీ అంతరంగాన్ని ప్రశాంతంగా వినేందుకు ఈ ప్రత్యేక ఏర్పాటు జరుగుతుంది. ఈ దశలో ఎవరి సలహా కూడా మీకు పూర్తిగా రుచించదు. మీలో నుండే అసలైన సమాధానం రావాలి. అందుకే ఈ ఒంటరితనాన్ని శాపంలా కాకుండా ఒక రహస్య దివ్యవరంగా మార్చుకోండి. పెద్ద సంఘటనలు ఏమీ జరగకపోయినా మీలో లోతైన ఆలోచన మార్పు మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలపై ఇప్పుడు మీలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తాయి. నేను ఇంతవరకు ఎందుకు భరించాను? నా విలువను నేను ఎందుకు తగ్గించుకున్నాను అనే ధైర్యమైన భావనలు బలంగా పుడతాయి. ఇది ఎవరి మీదో చేసే తిరుగుబాటు కాదు. మీ స్వాభిమానానికి, స్వయం ప్రతిపత్తికి దొరికిన అపూర్వమైన అవకాశం. కుంభరాశి వారి జీవితం ఎప్పుడూ నెమ్మదిగానే కదులుతుంది, కానీ ఒకసారి మొదలైతే ఆపలేని శక్తిగా మారుతుంది. రాబోయే 3 రోజులు మీ తలుపు తట్టే అత్యంత కీలకమైన సమయం. ఈ రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోతాయని పొరపాటుగా అనుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం లేదా ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అద్భుతమైన కాలం ఇది. ఎవరిదో ఒక మాట మీ ఆలోచనను పూర్తిగా మార్చివేయవచ్చు, లేదా ఒక చిన్న సంఘటన మీ కళ్ళను తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. నిశ్శబ్దంగా ప్రతి విషయాన్ని గమనించండి. విధి ఇప్పుడు మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది, అరుపులతో కాదు, సంకేతాలతో. ఆ సంకేతాలను స్పష్టంగా గుర్తించే అద్భుతమైన శక్తి ఇప్పుడు కుంభరాశి వారికి మాత్రమే లభిస్తుంది. ఈ సమయంలో సంబంధాల అసలు నిజస్వరూపం బయటపడే దశ కూడా నడుస్తుంది. కుంభరాశి వారి జీవితంలో బంధాలు ఇప్పుడు కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. మాటల్లో చల్లదనం, స్పందనలో నిర్లక్ష్యం మీ మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. కానీ ఇదే మీకు దేవుడు చూపిస్తున్న నిజమైన సత్యం. మీతో నిస్వార్థంగా ఎవరున్నారో, కేవలం స్వార్థం కోసం మీ చుట్టూ తిరిగిన వారు ఎవరో ఇప్పుడు స్పష్టంగా బయటపడతారు. ఈ సత్యం మొదట్లో బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీ జీవితానికి గొప్ప రక్షణ కవచంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు జీవితాన్ని భారంగా మోసుకొచ్చారు, కానీ ఇప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త దారులు మీ ముందుకు రాబోతున్నాయి. కుంభరాశి వారి మనసులో జరుగుతున్న మౌన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఈ సమయంలో కుంభరాశి వారు బయటకు సాధారణంగా కనిపిస్తారు, కానీ లోపల ఎవరికీ చెప్పలేని యుద్ధం జరుగుతుంది. నేను తీసుకున్న నిర్ణయాలు సరైనవేనా? ఇంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని నెమ్మదిగా అలసిపోయేలా చేస్తాయి. మీరు బలహీనులు కాదు, కానీ మీ శక్తిని ఎప్పుడూ ఇతరుల కోసం ఖర్చు పెట్టి మీకోసం మిగుల్చుకోలేకపోవడమే ఈ మౌన బాధకు అసలైన కారణం. ఈ దశలో మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క మాట, ఒక సంఘటన కూడా మిమ్మల్ని లోతుగా తాకే పరిస్థితి ఉంటుంది. ఇది బలహీనత కాదు, రాబోయే మార్పుకు ముందు, వచ్చే ముందు దశ. గతం మిమ్మల్ని వదలకపోవడానికి కర్మల సంకేతం కారణం. మీరెంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా గతం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావడానికి బలమైన కారణం ఉంది. మీరు మర్చిపోయారని అనుకున్న బాధలు, దూరమైన వ్యక్తుల జ్ఞాపకాలు, పూర్తి కాని కలలు ఈ రోజుల్లో బలంగా గుర్తుకొస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. కుంభరాశి వారి కర్మచక్రం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర ఉంది. గతాన్ని పూర్తిగా అంగీకరించకుండా, దాని నుండి పాఠం నేర్చుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు.
అందుకే విధి మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేస్తుంది. కానీ ఈ 5 రోజుల తర్వాత ఆ కర్మల భారమంతా తొలగిపోయి మీ జీవితంలో అద్భుతమైన ప్రశాంతమైన కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే సమయం ఇది. ఇంతకాలం కుటుంబంలో మీరు చెప్పింది పట్టించుకోని పరిస్థితి ఉండవచ్చు. మీ ఆలోచనలను చిన్నచూపు చూడటం, మీ బాధను అర్థం చేసుకోలేకపోవడం జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు మీపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడే మీ అనుభవానికి, మీ సహనానికి అసలైన విలువ తెలుస్తుంది. ఈ మార్పు ఒక్క రోజులో రాదు, కానీ ఒకసారి మొదలైతే వెనక్కి తిరగదు. కుటుంబంలో మీ స్థానం మళ్ళీ బలపడే కాలం ఇది. ఆర్థిక విషయాల్లో ఈ సమయం చాలా జాగ్రత్త అవసరం. త్వరగా లాభం వస్తుందన్న మాటలు, ఆకర్షణీయమైన ఆఫర్లు మీ ముందుకు రావచ్చు. కానీ వాటి వెనుక దాగిన నిజాన్ని చూడగలిగితేనే నష్టం తప్పుతుంది. కుంభరాశి వారు సహజంగా మనసు పెట్టి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఈ రోజుల్లో అతి విశ్వాసమే పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఖర్చులు పెరుగుతున్నట్లు అనిపిస్తే అనవసర ఖర్చులను ఆపగలిగితే రాబోయే రోజుల్లో ఆర్థిక స్థిరత్వం మీ చేతుల్లోకి వస్తుంది. నెమ్మదిగానైనా భద్రంగా ముందుకు వెళ్ళడమే ఇప్పుడు సరైన మార్గం. ప్రేమలో మలుపు, ముగింపా కొత్త ఆరంభమా అనేది ఇప్పుడు చూద్దాం. ప్రేమ విషయాల్లో ఈ దశ చాలా కీలకం. కొందరి జీవితాల్లో ఒక సంబంధం ముగింపు దశకు చేరుకుంటుంది. అది బాధాకరమైనప్పటికీ భవిష్యత్తు కోసం అవసరమైన విడిపోవడమే అవుతుంది. మరికొందరి జీవితాల్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఒక సందేశం, ఒక కాల్ లేదా అనుకోని కలయిక మీ మనసుని కదిలిస్తుంది. కానీ భావోద్వేగంతో కాకుండా స్పష్టతతో ముందుకు వెళ్ళాలి. ప్రేమలో మళ్ళీ తప్పు జరగకుండా ఉండాలంటే ఈసారి మీ విలువను మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి. నిర్ణయాల ముందు కుంభరాశి వారు ఈ సమయంలో ఒక అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా మీ జీవిత దిశకు సంబంధించినది ఏదైనా కావచ్చు. మీ ముందు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి సులభంగా అనిపించే దారి, మరొకటి భయంగా అనిపించే దారి. కానీ నిజమైన మార్పుకు సరైన మార్గం రెండోది. కుంభరాశి వారి విధి ఎప్పుడూ సులభమైన దారిలో ఉండదు. కానీ కష్టమైన మార్గమే చివరికి గౌరవాన్ని, శాశ్వత స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ నిర్ణయం నిశ్శబ్దంగా కానీ శాశ్వతంగా భవిష్యత్తును మార్చబోతుంది. దాగి ఉన్న శత్రువులు మౌనంగా వెనక్కి తగ్గే సమయం కూడా ఇదే. కుంభరాశి వారి ఎదుగుదలను ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. వారు నేరుగా ఎదురు నిలబడలేకపోయినా మాటలతో, చర్యలతో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీ శక్తి మరింత పెరుగుతుందనడానికి ఇదే బలమైన సంకేతం. శత్రువులతో పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాలమే మీ పక్షాన నిలబడి వారిని మీ దారి నుండి తొలగిస్తుంది. మీ భవిష్యత్తు బాట ఇప్పుడు మరింత స్వచ్ఛంగా మారుతుంది. ఆరోగ్యంపై మనసు చూపే ప్రభావం గురించి మాట్లాడుకుంటే శరీర ఆరోగ్యానికి మించి మనసు ఆరోగ్యమే ఇప్పుడు మీకు అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్న అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం కనిపించవచ్చు. ఇవన్నీ బయటి కారణాల వల్ల కాదు, లోపల దాచుకున్న భావోద్వేగాల ప్రభావం వల్ల వస్తున్నాయి. కుంభరాశి వారు బాధను ఎవరికీ చెప్పుకోకుండా లోపలే దాచుకుంటారు. అదే శరీరానికి అనారోగ్య సంకేతాలుగా మారుతుంది. ఈ సమయంలో మీకు మందుల కంటే మౌనం, ప్రశాంతత, కొద్దిగా స్వీయ శ్రద్ధ చాలా అవసరం. మనసు నెమ్మదిస్తే శరీరం కూడా మళ్ళీ బలంగా పుంజుకుంటుంది. నిజానికి కుంభరాశి వారి గత జీవితం అంతా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయింది. మీరందరికీ మంచి చేశారు, అందరినీ గుడ్డిగా నమ్మారు. కానీ చాలామంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత కాదు, గడిచిన కొన్నేళ్లుగా మీరు అనుభవించాల్సిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోయింది. కుటుంబంలో అనుమానాలు ఎదుర్కోవడం, ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేని పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసిన మోసం, ఇవన్నీ ఒకే వ్యక్తి జీవితంలో ఎందుకు జరుగుతాయనే ప్రశ్న మీ మనసులో ఎన్నో రాత్రులు నిద్రపోనివ్వకుండా వేధించి ఉంటుంది. జ్యోతిషపరంగా చూస్తే కుంభరాశి వారు గత జన్మలో చేసుకున్న గొప్ప త్యాగాల వల్ల ఈ జన్మలో ఫలితాలు పొందడంలో కొంత ఆలస్యం జరిగింది. విచిత్రం ఏమిటంటే మీరు ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడి
నిలబడితే వారే మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని వేధించారు. మీరు ఎంత కుంగిపోయారో అంతకంటే రెట్టింపు బలంగా తిరిగి రాబోతున్నారు. మీరు ఎంత కోల్పోయారో అంతకు పదింతలు తిరిగి పొందే సమయం ఆసన్నమైంది. మీరు చేసే పనిలో ఉత్సాహం పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. నేను సామాన్యుణ్ణి కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమే అనే వింతైన అద్భుతమైన ఆత్మవిశ్వాసం మీలో పుడుతుంది. ఇది మీ విజయానికి మొదటి మెట్టు. మీ నిర్ణయాల్లో స్పష్టమైన స్థిరత్వం వస్తుంది. ఇంతకాలం అయోమయంలో ఉన్న మీరు ఇప్పుడు స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగే మార్పు కాదు, గ్రహాలు మీకు ఇస్తున్న ప్రత్యక్ష బలం. ఈ కాలంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీ తలరాతను పూర్తిగా మారుస్తుంది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. మొదటిగా మీలో కనిపించే లక్షణం తీవ్రమైన ఒంటరితనం. చుట్టూ జనాలున్నా మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది బాధ కాదు, మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోందనడానికి బలమైన సంకేతం. ఈ సమయంలో నిద్రలో వింతైన అనుభవాలు వస్తాయి. మీ కలలో వింతైన రూపాలు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ముందస్తు సూచనలు కనిపిస్తాయి. మీరు దేనికి భయపడరు. మీలో అంతులేని ధైర్యం పెరుగుతుంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరిక, తపన విపరీతంగా పెరుగుతుంది. ఇవి సాధారణ కోరికలు కాదు, సాక్షాత్తు ఆ దైవమే మీలో కలిగిస్తున్న గొప్ప ప్రేరణ. ఈ మార్పులు మీలో కనిపిస్తే మీ కష్టాల కాలం తీరిపోయే అద్భుతమైన సమయం వచ్చేసిందని అర్థం చేసుకోండి. నా మంచి కాలం మొదలైంది అని ప్రతి కుంభరాశి వ్యక్తి గర్వంగా చెప్పుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా ఊహించని అద్భుత మలుపులు రాబోతున్నాయి. కుంభరాశి వారు డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూనే ఉంటారు. సంపాదన ఉన్నా చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ఫలితం ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు మిమ్మల్ని వేధించిన కర్మచక్రం మాత్రమే. కానీ ఈ రోజుల తర్వాత ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది లాటరీ తగిలినట్లుగా ఒకేసారి వచ్చిపడే అదృష్టం కాదు. నిలకడగా క్రమంగా పెరుగుతూ మీ దగ్గరే స్థిరంగా ఉండిపోయే సంపాదన. ఈ కాలంలో కుంభరాశి వారికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఒకే జీతం లేదా ఒకే వ్యాపారంపై ఆధారపడే స్థితి నుండి మీరు పూర్తిగా బయటపడతారు. మీరు ఊహించని కొత్త మార్గం ద్వారా మీకు లాభాలు రావడం పెరుగుతుంది. ఇది మొదట్లో చిన్నగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంది. డబ్బు విషయంలో మీ ఆలోచన విధానంలో వింతైన పరివర్తన వస్తుంది. ఇప్పటి వరకు డబ్బు రాగానే వెంటనే ఖర్చు చేసిన మీరు ఇప్పుడు దాన్ని ఎలా దాచుకోవాలి, ఎలా రెట్టింపు చేయాలి అని ఆలోచిస్తారు. ఎవరో చెప్పి కాదు, మీ అంతరాత్మ ఇచ్చే సరైన సలహా మేరకు మీరే స్వయంగా పొదుపు చేయడం మొదలు పెడతారు. ఈ కాలంలో కలల ద్వారా వచ్చే రహస్య సంకేతాలు మీ జీవితాన్ని మారుస్తాయి. ఈ రోజుల్లో మీరు చూసే కలలు సాధారణం కాదు. గతానికి సంబంధించిన దృశ్యాలు, తెలియని వ్యక్తులు లేదా మళ్ళీ మళ్ళీ వచ్చే ఒకే రకమైన పరిస్థితి కనిపించవచ్చు. ఇది మీ భయాల ప్రతిబింబం మాత్రమే కాదు, మీ లోపల జరుగుతున్న అద్భుతమైన మార్పుకు సంకేతం కూడా. కొన్ని కలలు మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తాయి, మరికొన్ని మీకు అంతులేని ధైర్యాన్ని ఇస్తాయి. కుంభరాశి వారు ఈ సమయంలో కలలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. అవే మీ మనసు మాట్లాడే భాష. మీరు వాటిని జాగ్రత్తగా గమనిస్తే మీరు తీసుకోవాల్సిన సరైన నిర్ణయాల దారి మీకే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మీలో ఆధ్యాత్మిక శక్తి మేల్కొనే క్షణం కూడా ఇదే. ఇంతకాలం మీరు దైవాన్ని అడిగారు, కానీ ఇప్పుడు దైవం మిమ్మల్ని గమనిస్తున్నారు. కారణం తెలియకుండానే శివుడి పేరు గుర్తుకు రావడం, నిశ్శబ్దంగా ఉండాలనిపించడం, జీవితంపై లోతైన ఆలోచనలు రావడం, ఇవన్నీ ఆధ్యాత్మిక మేలుకొల్పుకు అసలైన లక్షణాలు. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే సాధారణ దశ కాదు. కుంభరాశి వారికి ఈ సమయంలో ఆత్మశక్తి అత్యంత బలంగా పుంజుకుంటుంది. మీరు కోరుకున్న దానికంటే మీ నిజ జీవితానికి ఏది అవసరమో అదే ఈ దశలో వస్తుంది. నా జీవితం ఇలాగే కొనసాగుతుందా లేక పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్న మీ మనసులో బలంగా మెదులుతూ ఉండవచ్చు. దీనికి సమాధానం ఒక్కటే: జీవితం ఎప్పటికీ ఇలాగే ఉండదు, కానీ అది ఒక్క రోజులో మారిపోదు కూడా. ఈ సమయంలో మీరు తీసుకునే ఆలోచనలు, మీరు వదిలేసే భయాలు, మీరు ఎంచుకునే నమ్మకమే మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయిస్తాయి.
కుంభరాశి వారి జీవితం నెమ్మదిగానైనా మూలాల వరకు శాశ్వతంగా మారుతుంది. ఇది ముగింపు కాదు, నిజమైన ఆరంభం. మహాదేవుడి కృపను మీరు ప్రత్యక్షంగా అనుభవించే దశ. ఈ సమయంలో కుంభరాశి వారు దైవ సన్నిధిని మాటల్లో చెప్పలేని విధంగా అనుభవిస్తారు. మీరు అడిగిన కోరికల కంటే మీ నిజ జీవితానికి అవసరమైన దారే మీ ముందుకొస్తుంది. కొన్ని విషయాలు కొంచెం ఆలస్యంగా జరిగినట్లు అనిపించినా అన్నీ సరైన సమయానికే జరిగాయని మీకు తర్వాత అర్థమవుతుంది. అడ్డంకుల్లా కనిపించిన పరిస్థితులన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు ఎన్నాళ్లుగానో మోసుకొచ్చిన అమితమైన సహనానికి, నమ్మకానికి దేవుడిస్తున్న గొప్ప ప్రతిఫలం. అయితే ఈ సమయంలో కొన్ని పనులకు తప్పకుండా దూరంగా ఉండాలి. కోపంతో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాల్లో వచ్చే మాటలు, అవసరం లేని పెద్ద వాగ్దానాలు మీకే భవిష్యత్తులో నష్టం తెస్తాయి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించడం కంటే నిశ్శబ్దంగా ఉండటమే ఎప్పుడూ మంచిది. కుంభరాశి వారికి దశల ఓర్పే నిజమైన బలం. ఒక చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన సమయం ఇది. ఇప్పుడు అసలైన ఆత్మసాధన, లోపలికి ప్రయాణం మొదలు కావాలి. బయటి ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నించడం కంటే ముందుగా మీ లోపలున్న గందరగోళాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. రోజుకి కొన్ని నిమిషాలైనా ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని మీ జీవితాన్ని మననం చేసుకోండి. మీరు ఏమి కోల్పోయారు, ఏం నేర్చుకున్నారు, ఇక మీదట ఏం సాధించాలనుకుంటున్నారు అనేది మనసులో స్పష్టంగా చెప్పుకోండి. భయం, ఆశ, విశ్వాసం, ఈ 3 శక్తుల సమతుల్యత ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆశ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, విశ్వాసం సరైన దారిని చూపిస్తుంది. ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే కుంభరాశి వారి జీవితం సరైన దిశలో నడుస్తుంది. భయాన్ని పూర్తిగా మనసులో నుండి తొలగించలేకపోవచ్చు, కానీ దానికి మీపై అధికారం మాత్రం ఎప్పటికీ ఇవ్వకూడదు. ఆశను గుడ్డిగా కాకుండా ప్రగాఢమైన విశ్వాసంతో కలిపి ఉంచాలి. అప్పుడే మీరు కోరుకున్న ఆ అద్భుతమైన మార్పు నెమ్మదిగానైనా స్థిరంగా మీ జీవితంలోకి వస్తుంది. ఇది ముగింపు కాదు, ఒక శాశ్వత ఆరంభం. మీ జీవితంలో కేవలం ఒక అధ్యాయం ముగిసిన సూచన మాత్రమే. మీ అసలైన అద్భుతమైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిజానికి ఇది కొత్త జీవితానికి తొలి పేజీ. మీరు ఇప్పటి వరకు భరించిన ఈ దశను ధైర్యంగా దాటితే తిరిగి పాత కష్టాల వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. ఇంతవరకు మీరు ఈ వీడియోని పూర్తిగా విన్నారంటే మీ మనసుకు ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇది సాధారణ రాశి ఫలాలు కాదు. కుంభరాశి వారి జీవితంలో ఇది పరీక్షల ముగింపు దశ. మీరు భరించిన ప్రతి నొప్పి మీకు తెలియకుండానే లెక్కలోకి తీసుకోబడింది. మహాదేవుడు ఆలస్యం చేయవచ్చేమో కానీ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పటి నుండి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళాలో, ఏ బంధం నిలవాలో, ఏది ముగియాలో స్పష్టత రావడం మొదలవుతుంది. కుంభరాశి వారికి మహాదేవుడి కృపతో మనసుకు ప్రశాంతత, అంతులేని ధైర్యం, కార్యసిద్ధి కలగడానికి మరో అత్యంత శక్తివంతమైన శివశ్లోకం ఇది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ శక్తివంతమైన శివగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు మనసులో స్మరించుకోవడం వల్ల మీలోని భయాలన్నీ తొలగిపోయి మనసులో అద్భుతమైన స్పష్టత, దైవిక తేజస్సు ఏర్పడుతుంది. ఈ పవిత్రమైన శివశ్లోకాన్ని మనసులో తలుచుకుంటూ ముందుకు వెళ్ళండి. ఈ నెలలో మీ ఆర్థిక జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది. కొత్తగా అప్పులు చేసే అవకాశం రాకపోగా ఉన్న పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయి. అంటే డబ్బు చేతికి రావడం కంటే వచ్చిన డబ్బు ఇంట్లో నిలవడం అనేదే నిజమైన ధనయోగానికి అసలైన సంకేతం. ఇక ఉద్యోగం చేసే కుంభరాశి వారి విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా మీరు ఒకే రకమైన తీవ్రమైన నిరాశతో ఉన్నారు. నేను ఎంత కష్టపడినా పై అధికారులు గుర్తించడం లేదు, నాకంటే తక్కువ పని చేసిన వాళ్లకు గుర్తింపు వస్తుంది అని లోపల కుమిలిపోయి ఉంటారు. కానీ ఈ రోజుల తర్వాత పరిస్థితులన్నీ తలకిందులవుతాయి. మీ ప్రతిభను, మీ కష్టాన్ని ఇప్పుడు పై అధికారులు గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు కూడా ఇప్పుడు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. మీ అభిప్రాయానికి ఆఫీస్లో గౌరవం, విలువ పెరుగుతాయి. ఈ రోజుల్లో ఉద్యోగ మార్పుకు సంబంధించిన బలమైన ఆలోచన లేదా మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి. అది మీ కెరీర్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. భయపడకండి, ఈ మార్పు మీ మేలు కోసమే జరుగుతుందని గుర్తుంచుకోండి.
కొందరికి ఉద్యోగ అవకాశాలు తలుపు తడుతూ ఉంటే మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే ఉన్నత పదవులు దక్కబోతున్నాయి. అయితే ఒక హెచ్చరిక, అవకాశం రాగానే ఆవేశంతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఆఫర్ వెనుక ఒక చిన్న పరిశీలన ఉండాలి. మీ అంతరాత్మ చెప్పే మాటను శ్రద్ధగా వినండి. వ్యాపారం చేసేవారికైతే గడిచిన కొంతకాలంగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఈ రోజుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు మీలో ధైర్యం సరిపోక మొదలు పెట్టలేకపోయిన మంచి ఐడియాలను ఇప్పుడు మీరు కార్యరూపంలోకి తీసుకువస్తారు. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ వ్యాపారాన్ని అద్భుతమైన మలుపు తిప్పుతాయి. అందరినీ గుడ్డిగా నమ్మకూడదు, కానీ సరైన వ్యక్తిని వదులుకోకూడదు అనే వివేకం ఈ నెలలో మీకు బోధపడుతుంది. లాభాలు ఒక్కసారిగా రాకపోయినా మీరు వేసే ప్రతి అడుగు బలంగా ఉంటుంది. ఈ ఏడాది చివరిలో మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ఎదుగుదల చూసి మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలామంది కుంభరాశి వారు బయటకు నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం వేధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కానీ ఈరా తర్వాత ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా మాయం కాకపోయినా వాటిని ఎదుర్కొనే అద్భుతమైన ధైర్యం మీలో ఉద్భవిస్తుంది. అప్పులు తీరే కొత్త మార్గాలు మీకు కనిపిస్తాయి. మీరు అడగకపోయినా ఎక్కడో ఒక చోటు నుండి మీకు ఊహించని సహాయం అందుతుంది. ఏదైనా న్యాయ తగాదాలు ఉంటే అవి కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఇది కేవలం మీ అనుభవంతో వచ్చిన ధైర్యం కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీకు ఇస్తున్న దివ్య బలం. ఒంటరిగా ఉన్నవారి జీవితంలో సరైన నిజమైన వ్యక్తి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు భారంగా అనిపించిన కుటుంబ బాధ్యతలు కూడా మీకు తీపి జ్ఞాపకంగా, ధైర్యంగా మారబోతున్నాయి. ప్రాణమిచ్చి ప్రేమిస్తే ఎదుటివారు దాన్ని బలహీనతగా చూసి ఆడుకున్నారన్న బాధ ఇక మీకు ఉండదు. ఈ తేదీల తర్వాత ఎవరుండాలో ఎవరు పోవాలో మీరే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవసరం కోసం మీతో ఉన్న నకిలీ బంధాలు శాశ్వతంగా ముగిసిపోతాయి. నిజమైన ప్రేమ మాత్రం రెట్టింపు బలంతో మీ సొంతమవుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి దైవికమైన నమ్మకం కుదురుతుంది. మిమ్మల్ని నమ్మి మోసం చేసిన వారిని, వెన్నుపోటు పొడిచిన వారిని మీరు శపించాల్సిన పనే లేదు. విశ్వం యొక్క కర్మచట్టం తన పని తాను నిశ్శబ్దంగా చేస్తుంది. మీ ఎదుగుదలను అడ్డుకున్న వారే కాలం ముందు చిన్నబోయి కనిపిస్తారు. ఇప్పుడు మీ ముందున్న ఏకైక ఆయుధం మీ మౌనమే. మీరు మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించిన వారే ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గుతారు. ఈ ఆగస్టు 18 నాటికి మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత నెలకొంటుంది. మీ ఆరోగ్య సమస్యలన్నీ శరీరానికి సంబంధించినవి కాదు, అతిగా ఆలోచించడం వల్ల మీ మనసు నుండి వచ్చాయి. ఇకపై మీ శరీరం మీతో నేరుగా మాట్లాడుతుంది. చిన్న అలసట వచ్చినా నిర్లక్ష్యం చేయకండి. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవాలంటే ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనే సత్యం మీకు అర్థమవుతుంది. ఈ కాలంలో ఏదీ యాదృచ్ఛికం కాదు. మీరు ఒకరిని తలుచుకోగానే ఫోన్ చేయడం, మీరు ఆలోచించే విషయమే ఎక్కడో వినిపించడం జరుగుతుంది. కలలో దేవాలయాలు, వెలుగుతున్న దీపం లేదా సూర్యుడు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. సాక్షాత్తు దైవమే మీ అంతరాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడని గమనించండి. కుంభరాశి వారికి దైవం ప్రసాదించిన గొప్ప వరం వాక్శుద్ధి. మీ మాటకు ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. మీరు ఏది గట్టిగా అనుకుంటే అది త్వరలోనే జరిగి తీరుతుంది. కానీ ఇప్పటి వరకు మీరు ఈ శక్తిని పూర్తిగా గుర్తించలేదు లేదా సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఈ తేదీల తర్వాత మీ మాటల్లో గంభీర్యం, స్పష్టమైన స్పందన వస్తుంది. మీరు దేని గురించి బలంగా ఆలోచిస్తారో, దేని గురించి మాట్లాడతారో అది ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ జీవితంలోకి రావడం మొదలవుతుంది. అందుకే ఈ కాలంలో ఎప్పుడూ పాజిటివ్గానే మాట్లాడండి, మంచిని ఆలోచించండి. ఈ కాలంలో మీలో నిగూఢంగా ఉన్న అద్భుతమైన శక్తి మేల్కొంటుంది. ఇప్పటి వరకు మీరు దేనికి భయపడ్డారో ఆ భయమే నిజమయ్యేది. కానీ ఇప్పుడు మీరు ధైర్యంగా దేని గురించి ఆలోచిస్తారో అదే నిజమవుతుంది. మీ మనసులో గందరగోళం తగ్గిపోయి స్పష్టమైన దిశ ఏర్పడుతుంది. మీకు అసలు ఏం కావాలి, మీ లక్ష్యం ఏంటి అనే విషయంలో పరిపూర్ణమైన స్పష్టత వస్తుంది. మీ మాటల్లో కొత్త నమ్మకం కనిపిస్తుంది. అది ఎదుటివారిని ఆకట్టుకొని అద్భుతమైన అవకాశాలను మీ ముందుకు తీసుకువస్తుంది. నా జీవితాన్ని నేనే మార్చుకోగలను అనే గట్టి ఆత్మవిశ్వాసం మీ సొంతమవుతుంది. అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది,
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అవకాశాలు రాగానే ఆవేశంతో వెంటనే ఓకే చెప్పేయకండి. ప్రతి అవకాశం మీకు సరిగ్గా సరిపోకపోవచ్చు. ఒకరోజు ఆగి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రెండవది, అతి నమ్మకం. గతంలో మిమ్మల్ని ముంచింది కూడా ఈ నమ్మకమే. కాబట్టి ఈ సమయంలో కొత్తగా పరిచయమైన వారిని లేదా అందరినీ గుడ్డిగా నమ్మితే పాత తప్పు మళ్ళీ పునరావృతమవుతుంది. మూడవది, నా వల్ల ఏమవుతుందిలే అనే నిరాశావాద ఆలోచన మీకు అత్యంత ప్రమాదకరమైనది. మీలో ఉన్న అపారమైన శక్తిని మీరే నమ్మకపోతే దేవుడు మీకు ఇస్తున్న సువర్ణ అవకాశాలను మీ చేతులారా మీరే జారవిడుచుకున్నవారు అవుతారు. శనివారం రోజు కుంభరాశి వారి అధిపతి శని భగవానుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం నీలిరంగు వస్త్రాలు ధరించడం, పక్షులకు ముఖ్యంగా చిలకలకు లేదా పావురాయిలకు నానబెట్టిన పెసలు ఆహారంగా వేయడం వల్ల మీ బుద్ధి, బలం, తెలివితేటలు పెరిగి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ మనసులో జరుగుతున్న మౌన యుద్ధం తొలగిపోయి ప్రశాంతత దక్కాలంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం శివాలయంలో శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తూ ఓం నమః శివాయ మంత్రాన్ని రుద్రాక్షమాలతో జపించండి. ఇది మీపై ఉన్న కర్మల ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీకున్న ఆటంకాలు తొలగిపోయి అదృష్టం తలుపు తట్టాలంటే వీలైనప్పుడు గోమాతకు పచ్చిగడ్డి లేదా బెల్లంతో కూడిన రొట్టెను తినిపించండి. ఇది సమస్త దేవతల అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో లేదా మీ సమీపంలోని దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపజ్యోతిని కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఇది మీలోని ఆత్మస్థైర్యాన్ని వేల రెట్లు పెంచుతుంది. ఈ నెలలో వచ్చే మార్పులతో మీరు మొదటిసారిగా మీ గురించి మీరే గంభీరంగా ఆలోచించడం మొదలు పెడతారు. రాబోయే మీ విధిని మీ చేతులతోనే మీరు పూర్తిగా తిరగరాయబోతున్నారు. మీ అందరికీ శుభ ఫలితాలు కలుగుగాక. శుభం.